చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. పూజా హెగ్డే లాంటి జాలైన్ కావాలి, రష్మిక లిప్స్ కావాలి, దీపికా పడుకోన్ బాడీ కావాలి. సెకండ్ జనరేషన్ యాక్టర్స్ బాలీవుడ్లో చూసారనుకోండి, మోస్ట్ ఆఫ్ దెమ్ లుక్ ద సేమ్ బికాస్ దే ఆర్ ఆల్ గెటింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, సేమ్ కైండ్ ఆఫ్ సర్జరీస్. సో ఇప్పుడు ఒకసారి ప్రియాంక చోప్రా గారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆవిడకి నోస్ సర్జరీ ఫెయిల్ అవ్వడం వల్ల చాలా రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. చాలా మటుకు ఇలా సెకండరీ సర్జరీస్ నా దగ్గరికి వచ్చే కేసెస్ అన్నీ మీరు చెప్పినట్టు అన్లైసెన్స్ డాక్టర్స్ దగ్గర, లేదు అంటే ఇప్పుడు సపోజ్ జాలైన్ కరెక్షన్ ఉంది అనుకోండి మేడం, జాలైన్ సర్జరీస్ ఎవరికి ఇంపార్టెంట్? ఇది ట్రెండ్ స్టార్ట్ అయింది సెలబ్రిటీస్ అండ్ యాక్టర్స్ తోటి. ఆర్తి అగర్వాల్ కేసే కనుక మీరు చూసుకుంటే లైపోసక్షన్ సర్జరీ అది ఫెయిల్ అయింది, అన్ఫార్చునేట్లీ ఆవిడ చనిపోయారు. కానీ ఈ సర్జరీని పర్ఫామ్ చేసిన వాళ్ళు డాక్టర్లే, లైసెన్స్డ్ డాక్టర్సే ఫ్రమ్ అ వెరీ రినౌడ్ హాస్పిటల్. ఇలాంటి వాళ్ళకి హిడెన్ కాజెస్ ఉంటాయి, లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదు అంటే వాళ్ళకి అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది ఉంటుంది. యాక్ట్రెస్ రోజా గారు ఉన్నారు కదా, ఎప్పుడు ఆవిడ ఒకేలా ఉంటారు. ఏజ్ని తగ్గించడానికి సెలబ్రిటీలు ఇంజెక్షన్స్ తీసుకుంటారు. సో ఏజ్ రివర్సల్ జరుగుతుంది వాళ్ళల్లో, అది నిజమేనా? మంత్లీ ఆర్ ఇట్లాగా ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటూ వాళ్ళది కాస్త స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్మెంట్కి చేసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు హాలీవుడ్ సెలబ్రిటీస్, తర్వాత ఫిల్మ్ సెలబ్రిటీస్, మన తెలుగు టాలీవుడ్, ఇప్పుడు టీవీ సెలబ్రిటీస్. ఇంకా చెప్పాలి అని అంటే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనే లాంటి సర్జరీస్ కామన్ పీపుల్ కూడా చేయించుకుంటున్నారు. కానీ రాను ఇన్ ద లాస్ట్ 4-5 years ఎట్లా అయిపోయిందంటే, ఫీమేల్ బాడీ అంటే ఇట్లానే ఉండాలి, ఇలా చూస్తేనే అది అందంగా ఉంది, లేదు అంటే ఇట్ ఈస్ నాట్ బ్యూటిఫుల్ టు లుక్ అట్ అనేది అది ఒకటి వచ్చేసింది. అంటే ఇవి అంత యాక్సెసిబుల్గా ఉన్నాయా, అంత అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయా అండి ఈ సర్జరీ? ప్రైస్ కూడా ఇట్ ఈస్ వెరీ రీజనబుల్. సో దట్స్ వై చాలా మంది ఇప్పుడు చేయించుకుంటారు, అఫోర్డ్ చేయగలుగుతున్నారు. అల్లు అర్జున్ గారికి ఏదో ట్రీట్మెంట్ జరిగిందంటారు, విజయ్ దేవరకొండ అంటారు, మహేష్ బాబు అంటారు. మాకు 6 pack abs కావాలండి, మేము ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ రావట్లేదు, మాకు 6 packs కావాలి. కొంచెం బార్డర్ దాటుతున్నామా అనిపిస్తూ ఉంటుంది. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నానంటే, ఎస్పెషల్లీ పర్ఫెక్ట్ స్కిన్, ఫ్లాలెస్ జాలైన్, నోస్ అయితే అసలు పాయింటెడ్గా బ్యూటిఫుల్గా, ఇలా మనకున్న ఒరిజినల్ బ్యూటీని కాకుండా ఆర్టిఫిషియల్ బ్యూటీని తెచ్చిపెట్టుకుంటూ కొన్ని కాస్మెటిక్ సర్జరీస్ వల్ల కావచ్చు, లేకపోతే ప్రొసీజర్స్ వల్ల కావచ్చు, న్యాచురాలిటీకి దూరంగా వెళ్ళి ఆ పిక్చర్ పర్ఫెక్ట్ లుక్ కోసం తాపత్రయపడుతున్నామా అనిపిస్తూనే, ప్రతిదీ మనం చూసింది ఇన్స్టాగ్రామ్ రీల్లోనో లేకపోతే మ్యాగజైన్ కవర్ పేజ్లోనో అంత అందంగా ఉండకపోవచ్చు. దీని వెనకాల కూడా చాలా ప్రెషర్ ఉంటుంది, చాలా పెయిన్ ఉంటుంది. అండ్ వాట్ ఇఫ్ ది సర్జరీ డోంట్ వర్క్అవుట్ వెల్? ఈ డార్క్ సైడ్ ఆఫ్ దిస్ కాస్మెటిక్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. దీని గురించి డీటెయిల్గా మాట్లాడడానికి ఐ హ్యావ్ విత్ మీ ప్రముఖ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ వర్ణిక గారు. హలో వర్ణిక గారు, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఆల్ ద ప్లెజర్ ఇస్ ఆస్. సో బిఫోర్ వీ స్టార్ట్ ఇన్ టు ద షో అండి, డార్క్ సైడ్ ఆఫ్ కాస్మెటిక్ ఆపరేషన్స్ ఆర్ ప్రొసీజర్స్ ఆర్ ఇండస్ట్రీ, దీని గురించి డీటెయిల్గా మాట్లాడే లోపండి, టు స్టార్ట్ విత్ ఫస్ట్గా బీయింగ్ అ కాస్మెటిక్ సర్జన్, అసలు ఒక ప్లాస్టిక్ సర్జరీ ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారో చెప్పండి. సో ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇట్స్ ఆల్వేస్ అన్ ఎలెక్టివ్ సర్జరీ అండి, చాలా మటుకు ఎస్థెటిక్ సర్జరీస్. సో ఎవరికైనా ఇప్పుడు ముక్కు సరిగ్గా లేదు, ఆర్ లైక్ ఇప్పుడు ఎవరికైనా ఫేస్ సిమెట్రికల్గా లేదు అంటే, అలాంటి వాళ్ళకి మేము కన్సల్ట్ చేసి దెన్ ఓన్లీ వీ గో అహెడ్ విత్ ద సర్జరీ అనమాట. ఇప్పుడు మా దగ్గర ఒక పేషెంట్ వచ్చారనుకోండి, వీ హ్యావ్ టు ఫస్ట్ అనలైజ్, అంటే వాళ్ళకి ఆ సర్జరీ ఎంతవరకు బెనిఫిట్ ఇవ్వగలదు. అంటే ఇప్పుడు చాలా మంది వచ్చి దే విల్ బీ ఆస్కింగ్ దట్ మాకు ఇట్లాగా హీరోయిన్ లాగా ఈ ముక్కు కావాలి, లేదు అంటే మేము ఈ ట్రెండ్ చూసాము, సో అలాంటి ఐస్ కావాలి అని. బట్ ఒక పేషెంట్కి ఆ సర్జరీ అనేది విల్ ఇట్ బీ ఎఫెక్టివ్, విల్ ఇట్ బీ గుడ్ ఫర్ దెమ్ ఆర్ నాట్ అనేది ఫస్ట్ అనలైజ్ చేసి ఓన్లీ దెన్ వీ గో హెడ్ విత్ ద సర్జరీ అనమాట. సో ఇప్పుడు బేసికల్గా పెరుగుతున్న ట్రెండ్ ప్రకారం ఆ పిక్చర్ పర్ఫెక్ట్ ఫేస్, ఐజ్ ఇలాగే ఉండాలి, ముక్కు ఇలాగే ఉండాలి, పెదాలు ఇంత మందంలోనే ఉండాలి, జాలైన్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో మనకు ఉన్నది కాకుండా ఈ ఆర్టిఫిషియల్ బ్యూటీ కోసం వెళ్ళే ఈ ప్రాసెస్లో బీయింగ్ అ కాస్మెటిక్ సర్జన్, హౌ డూ యూ సీ దిస్ అండి? అంటే ఆ ట్రెండ్ పెరగడానికి గల కారణాలు ఏమవుతాయి అనుకుంటున్నారు ఫస్ట్? సో దీనికి ఉన్నది ఏంటంటే, ఐ ఫీల్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మన సోషల్ మీడియా ఎక్స్పోజర్ అండి. సో మీరు చూస్తే ఒక 3 to 4 years బ్యాక్ దెర్ వాజ్ నాట్ మచ్ ఆఫ్ సోషల్ మీడియా అవేర్నెస్.
సో చాలామందికి మహా అయితే ఒక హీరోను చూసి వాళ్ళలాగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే విత్ ద అడ్వెంట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అయినా లేదంటే టిక్టాక్ అయినా అందరికీ చాలా ఎక్కువ యాక్సెసిబుల్ అయిపోయింది సోషల్ మీడియా. సో వాట్ ఎవ్రీ వన్ థింగ్స్ ఇస్ ఇప్పుడు రెగ్యులర్ పీపుల్ కూడా చాలా ఎక్కువ మారిపోతున్నారు. సో వై నాట్ మీ? సో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి లేదంటే యూట్యూబర్స్ని చూసి ఏమనిపిస్తుందంటే వాళ్ళు చేయించుకున్నది మనం కూడా ట్రై చేయొచ్చు కదా, వై కాంట్ వీ డూ ఇట్? సో నోబడీ ఈస్ థింకింగ్ ఇన్ ద వే దట్ ఓకే ఈ ప్రొసీజర్ మనకు అవసరమా కాదా, ఎందుకు? అండ్ అన్ఫార్చునేట్లీ మీరు చెప్పినట్టు ఆ బ్యూటీ స్టాండర్డ్ అనేది దే ఆర్ నాట్ పర్మనెంట్. ఇప్పుడు ఒక ట్రెండ్ ఉంది అంటే ఇట్ విల్ బీ ఫాలోడ్ దట్ వే. మళ్ళీ ఒక 6 months తర్వాత ఎవరో యూట్యూబర్ ఎవరో టిక్టాక్ వాళ్ళు ఇంకో వీడియో పెడతారు. సో ఎవ్రీ వన్ థింక్స్ దట్ ఈస్ ద న్యూ ట్రెండ్, ద హోల్ బ్యూటీ స్టాండర్డ్ షిఫ్ట్స్ టు దాట్ అనమాట. సో ఎవ్రీ వన్ స్టార్ట్స్ ఫాలోయింగ్ దాట్. అంటే ట్రెండ్కి తగ్గట్టుగా బ్యూటీ స్టాండర్డ్స్ మారుతున్నాయి అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. సరే, ఇట్లా మారుతున్నాయి అనుకుందాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఈ ప్రొసీజర్స్ చేయించుకోవడం వల్ల నష్టాలు ఉంటాయా, ఆర్ ఓన్లీ దట్ బ్యూటిఫుల్ ఫేస్ ఒక్కటే జనాలకు బయటకు చూసేదే కనిపిస్తుందా? సో చాలా మందికి ఇప్పుడు మనం ఒక వీడియో చూస్తే అన్ఫార్చునేట్లీ ఆ ప్రొసీజర్ వరకే వీడియో ఉంటుంది. అంటే మనం ఇది చేయించుకున్నాము, ఇమీడియట్గా ఎఫెక్ట్ ఇది ఉంది. దానికి లాంగ్ టర్మ్ ఏంటి అంటే మనం ఏమైనా దానికి కేర్ తీసుకోవాలా, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి? కొంతమందికి ఆ ప్రొసీజర్ పడవచ్చు, కొంతమందికి ప్రొసీజర్ పడకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇలాంటివన్నీ ఆ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ డిస్కస్ అనమాట. సో ఏ ప్రొసీజర్కైనా ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఉంటాయి. నో ప్రొసీజర్ ఈజ్ లైక్ 100% ఫెయిల్ సేఫ్. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రోస్ అండ్ కాన్స్, సపోజ్ ఇప్పుడు మనం రైనోప్లాస్టీ చేసాం అనుకోండి, ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేస్తే ఏముంటాయి? సో ఫస్ట్ ప్రోస్ అంటే ఆబ్వియస్లీ తెలుసు, మనకి కావాల్సిన డిజైర్డ్ షేప్ వస్తుంది అనుకుందాం. సో వాట్ ఈస్ ది నెగటివ్ ఎఫెక్ట్ ఆఫ్ దట్? సో నెగటివ్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇప్పుడు ఒక నోస్ అనేది మనం పెట్టేది ఇట్ విల్ నాట్ బి అకార్డింగ్ టు వాట్ వీ సీ ఆన్ ద ఇన్స్టాగ్రామ్, లేదంటే ఒక సెలబ్రిటీ మీద చూసిన ముక్కు వీ కాంట్ డైరెక్ట్లీ మేక్ ఇట్ ఆన్ దెమ్. వాళ్ళ ఫేస్కి ఎట్లా వస్తుందో దట్ విల్ బీ ఓన్లీ నోన్ ఆఫ్టర్ ద సర్జరీ. సో కాన్స్ ఎట్లా వస్తాయంటే కొంతమందికి సర్జరీ చేయించుకున్నాక స్వెల్లింగ్ అనేది ఉండిపోవచ్చు ఫర్ 2 to 3 months. చాలామంది ఇన్స్టాగ్రామ్లో చూసి 5 daysలో అయిపోయింది, సో సర్జరీకి మనం 5 days తర్వాత ఐ కెన్ స్టార్ట్ క్లికింగ్ పిక్చర్స్ ఆర్ పోస్టింగ్ స్టఫ్ అన్నట్టు అంటారు. అది కాకుండా కొంతమందికి ఏమైనా ఇన్ఫెక్షన్ అయింది అంటే నోస్ మనకి కిందకి వెళ్ళడము అంటే నేజల్ బ్రిడ్జ్ కొలాప్స్ అంటాం అనమాట. సో ఇలాంటివి కూడా చాలా కేర్ఫుల్గా దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇన్ ద ఫస్ట్ 1 month అనమాట. ఇవన్నీ మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే దే విల్ ఆల్వేస్ డిస్కస్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ ద కన్సల్టేషన్. అంటే ఇప్పుడు మీకు ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేయించాలి, రైనోప్లాస్టీ అనేది కూడా దెర్ విల్ బి 10 to 15 వెరైటీస్ అసలు ఏమేమి చేస్తాము అలా. సో పేషెంట్కి ఏ సర్జరీ కరెక్ట్, కంప్లీట్ రైనోప్లాస్టీ చేయాలా, ఓన్లీ కొన్ని పార్ట్సే కరెక్షన్ చేయాలా, చేశాక పోస్ట్ ఆప్ ఎట్లా ఉంటుంది రికవరీ, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు బి డిస్కస్డ్. సో చాలామంది దే జస్ట్ ఏమనుకుంటారంటే ఇన్స్టాగ్రామ్లో చూపించారు ఇన్ఫ్లుయెన్సర్, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించేసుకుందాము, లేదంటే డబ్బులు తక్కువ ఉంటాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాము అనుకుంటారు. కానీ పోస్ట్ ఆపరేటివ్లీ చాలాసార్లు ఏమవుతుంది అంటే ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, లేదంటే ఏదైనా బ్లీడింగ్ అయింది, లేదంటే ఇట్లాగా ఏమైనా నేసల్ బ్రిడ్జ్ కొలాప్స్ ఇలాంటివన్నీ అయ్యంటే అవి ఎట్లా హ్యాండిల్ చేయాలో ఆ డాక్టర్స్కి జనరల్గా తెలియదు అనమాట. దీస్ ఆర్ వెరీ స్పెసిఫిక్ అండ్ హైలీ స్కిల్డ్ సర్జరీస్. అందుకోసమని ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజ్ దట్ యూ గెట్ ఇట్ డన్ బై అ ప్లాస్టిక్ సర్జన్ లైక్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ కాస్మెటిక్స్ అట్లా. సో అట్లా కాకుండా ఇందాక మీరు అన్నట్లుగా అన్లైసెన్స్డ్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్ళిపోతే మాత్రం మన ప్రాణాలని మనమే రిస్క్లో పెట్టుకున్నట్టు అవుతుంది. యా డెఫినెట్లీ. అంటే ఖచ్చితంగా ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ పోస్ట్ ఆపరేటివ్ డెవలప్ అవుతాయి అంటున్నారా మీరు, లేకపోతే నాట్ టు ఎవ్రీబడి? నో ఇలాంటివన్నీ ఇఫ్ యూ గెట్ ఇట్ డన్ బై అ ట్రైన్డ్ అండ్ యు నో గుడ్ ప్లాస్టిక్ సర్జన్ జనరలీ ఇలాంటి వాటికి అసలు 95% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ రేర్ దట్ ఒక 5% పేషెంట్స్లో బికాస్ ఆఫ్ దర్ బాడీ మెటబాలిజం, లేదు అంటే వాళ్ళకి బాడీ పోస్ట్ సర్జరీ ఎట్లా రియాక్ట్ చేస్తుందో దాని మూలాంచి దేర్ కెన్ బి మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. సో యాజ్ లైక్ ఇట్ ఈస్ సెడ్ మేము కూడా వీఆర్ నాట్ గాడ్స్. సో జనరలీ మేము చేసే వాటిల్లో కూడా అప్పుడు ఇఫ్ లైక్ సంథింగ్ గోస్ రాంగ్ జనరలీ వీ ట్రై టు ఫాలో ఆఫ్ ద పేషెంట్ ఇన్ అ వే దట్ వచ్చినా కానీ ఏమైనా ప్రాబ్లమ్ వీఆర్ దేర్ టు సాల్వ్ ఇట్, టు రెక్టిఫై ఇట్ అండ్ పేషెంట్కి ఏమీ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ లేకుండా ఉండడానికి చూడడానికి వీఆర్ ట్రైన్డ్. అదే ఇప్పుడు అన్ట్రైన్డ్ పీపుల్ ఉన్నారనుకోండి దే విల్ జస్ట్ డూ ద పార్ట్ ఆఫ్ ద సర్జరీ, కన్నా పోస్ట్ ఆప్ ఎట్లా ఉండాలి, తర్వాత ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఏమైనా వస్తే వాటిని ఎట్లా ట్రీట్ చేయాలి, ఇవన్నీ దే ఆర్ జనరలీ నాట్ ట్రైన్డ్ విత్ దట్. యాక్చువల్లీ మేడం ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఒక వెరీ లేమన్ క్వశ్చన్ అనుకునే ఆన్సర్ చెప్పండి. బికాజ్ నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనము ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళి ఇంటి ప్లాన్ ఇట్లా కావాలి అంటే వాళ్ళకి 3D ఇమేజ్ ఇస్తారు. ఎస్ సో అట్లాగా
పోస్ట్ ఆపరేషన్ సపోజ్ ఇప్పుడు ముక్కు మార్చుకోవాలి అని అనుకుంటున్నాము ఆర్ వాట్ ఎవర్ కరెక్షన్స్ ఏవో చేసుకోవాలనుకుంటున్నాం లేదా జా లైన్ కరెక్షన్స్ వాట్ ఎవర్. సో సర్జరీ అయిన తర్వాత మా ఫేస్ ఇలా ఉంటుంది అని మనకు ముందరే ఒక ఇమేజ్ వస్తుందా? అది చూసి మనం డిసైడ్ అవ్వచ్చా? ఇలాంటివి ఉన్నాయి, టెక్నిక్స్ అండ్ టెక్నాలజీస్ ఉన్నాయి దట్ ఇప్పుడు మనకి ఏఐతో పాటు కూడా ఒకసారి ఫేస్ స్కాన్ చేసి వీ కెన్ సే దట్ పోస్ట్ ఆపరేటివ్లీ యువర్ ఫేస్ మైట్ లుక్ లైక్ దట్. కానీ అందరికీ ఏంటి అంటే బాడీ మెటబాలిజం డిఫరెంట్ ఉంటుంది, హీలింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో మనం ఆ ఏఐలో చూపించేది కూడా మనకి 100% మ్యాచ్ అవ్వాలి అని కంపల్సరీ కాదు. బికాస్ కొంతమంది బాడీ స్లోగా హీల్ అవుతుంది అండ్ ఇట్ హీల్స్ డిఫరెంట్లీ. సో అలాంటి వాళ్ళల్లో మనం చూపించేది వాళ్ళకి ఎండ్ రిజల్ట్ వచ్చేది ఇట్ మైట్ నాట్ ఆల్వేస్ బీ ద సేమ్ అనమాట. సో ఆల్వేస్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు బేస్ ఇట్ ఆన్ సమ్ ఏఐ మోడల్. లేదు అంటే మీకు పోస్ట్ ఆప్ ఎవరైనా స్కెచ్ గీసి ఇట్లానే ఉంటుంది అనే దానికి యూ షుడ్ నాట్ కీప్ దట్ ఇన్ మైండ్. వాట్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ ఇస్ ఇప్పుడు ఎవరైనా మీకు ఒక బ్రాడ్ రేంజ్ ఇస్తారనమాట దట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ముక్కు లేదంటే లిప్స్ మనం ఇంతవరకు చేస్తాము, సో ఇన్ని సెంటీమీటర్స్ ఆర్ లైక్ ఇట్లాగా ఒక రేంజ్ లాగా చెప్తారనమాట. సో దాట్ ఈస్ అ బెటర్ ఐ ఫీల్ లైక్ అన్ అవుట్కమ్ రాదర్ దెన్ స్ట్రిక్ట్లీ సేయింగ్ దట్ మనం ఫేస్ స్కాన్ చేసి మీరు చూడండి ఇట్లానే ముక్కు బయటకు వస్తుంది అని. సో ఇప్పుడు ఒకసారి ప్రియాంక చోప్రా గారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆవిడకి నోస్ సర్జరీ ఫెయిల్ అవ్వడం వల్ల చాలా రోజులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అని. సో ఇలా ఒక సెలబ్రిటీకే కాదు ఒక కామన్ పర్సన్కి కూడా జరగచ్చు. సో ఫస్ట్ పాయింట్, మీరు యూ బీయింగ్ యాజ్ అ డాక్టర్ అనుకున్న రిజల్ట్కి మ్యాచ్ అవ్వకుండా వచ్చిన అవుట్కమ్స్ ఆనెస్ట్గా ఎన్ని ఉంటాయి? ఓకే. అండ్ సెకండ్ పాయింట్, ఇప్పుడు మనం ఒక లుక్ అనుకొని ఒక సర్జరీకి ఆప్ట్ చేసుకున్నప్పుడు ఆ లుక్ డిజర్వ్గా రాలేదు, అప్పుడు తిరిగి మళ్ళీ ఆ ప్రొసీజర్ని రివర్స్ చేయొచ్చా? సో జనరలీ ఒక పేషెంట్ని సెలెక్ట్ చేస్తున్నాం, అందుకే నేను చెప్పా సెలెక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు అందరికీ మనం సర్జరీ అవసరం లేదు, సో అలాంటి వాళ్ళలో కూడా చేసేసాము అంటే అవుట్కమ్స్ క్యాన్ బీ వెరీ బ్యాడ్. సో కరెక్ట్గా హూ రిక్వైర్స్ ద సర్జరీ అండ్ వీళ్ళకి సర్జరీ చేస్తే రిజల్ట్స్ మంచిగా వస్తాయి అనే సెలెక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సర్జరీ అనమాట. సో మేము అందుకే అందరికీ వీ డోంట్ సజెస్ట్ దట్ మీరు ఈ కాస్మెటిక్ ప్రొసీజర్ చేసుకోండి లేదంటే 100% రిజల్ట్ వచ్చేస్తుంది. దీస్ ఆర్ నాట్ ద క్లెయిమ్స్ ఎనీ ప్రాపర్ డాక్టర్ విల్ గివ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అనలైజ్ చేసి మనం ఎంతవరకు వీ కెన్ చేంజ్ యువర్ ఫేస్ ఆర్ నోస్ ఆర్ లిప్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది చెప్తాము. సో 95% ఆఫ్ ద టైమ్స్ సక్సెస్ రేట్ విల్ బీ వెరీ గుడ్. బట్ 5% యాజ్ ఐ సెడ్ కొంతమందికి బికాస్ ఆఫ్ ద మెటబాలిజం ఆర్ ద స్కిన్ టెక్స్చర్ ఆర్ సంథింగ్ రిజల్ట్స్ విల్ నాట్ బీ అకార్డింగ్ టు వాట్ ద పేషెంట్ వాంట్స్. సో అలాంటి వాళ్ళలో మేము ఏం చేస్తామంటే ఆ సర్జరీ రిజల్ట్స్ అంతా సెటిల్ అవ్వడానికి సమ్టైమ్స్ ఇట్ టేక్స్ 6 to 8 months. సో ఆ టైం పీరియడ్ వెయిట్ చేసి పోస్ట్ దట్ రివిజన్ అని చెప్తాం అనమాట. రివిజన్ సర్జరీస్ అనేవి ఉంటాయి. సో దెన్ వీ కెన్ ఆపరేట్ అండ్ డూ సంథింగ్ ఎల్స్. వాళ్ళకి కావాల్సింది ఏమైనా వీ కెన్ గెట్ ఇట్ క్లోజర్ టు వాట్ దే వాంటెడ్, బట్ డెఫినెట్లీ నాట్ ఇమీడియట్లీ. దే హ్యావ్ టు వెయిట్ అట్లీస్ట్ 6 to 8 months. అంటే అసలు ఫస్ట్ సర్జరీ చేయించుకొని దాని తర్వాత రివిజన్ సర్జరీస్ చేయించుకొని ఒకవేళ కావాల్సిన డిజైర్డ్ లుక్ రాకపోతే దాని తర్వాత కూడా వాళ్ళు హ్యాపీగా లేరు అని అంటే మళ్ళీ మన ఒరిజినల్ లుక్కి రివర్సబుల్ చేంజ్ ఉంటాయా? నో అదైతే ఉండదండి. దట్ ఈస్ సంథింగ్ పేషెంట్ షుడ్ ఆల్వేస్ నో. సో అందుకే మీరు ఫస్ట్ సర్జరీయే వెన్ యూ ఆర్ గెటింగ్ ఇట్ డన్ మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గర చేయించుకున్నారు అంటే మీ అవుట్కమ్ అనేది అంత మంచిగా ఉంటుంది. ఇఫ్ యూ గెట్ ఇట్ డన్ అట్ లైక్ అ రాంగ్ పర్సన్, మీరు చెప్పినట్టు ఇట్లా సెకండ్ సర్జరీ థర్డ్ సర్జరీ చేసుకుని కూడా వచ్చిన వాళ్ళు నా దగ్గర ఉన్నారు. అన్ఫార్చునేట్లీ అలాంటి వాళ్ళకి ఐ హ్యాడ్ టు సే దట్ యు నో వీ కాంట్ డూ ఎనీథింగ్, వీ కాంట్ ఈవెన్ గెట్ యూ బ్యాక్ టు వాట్ యు వర్ లుకింగ్. గొడవలు చేసి డాక్టర్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ట్రామా ఫేస్ చేసి అలాంటి సిచ్యువేషన్స్ చూసారా మేడం మీరు? ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ చాలా మటుకు ఇలా సెకండరీ సర్జరీస్ నా దగ్గరికి వచ్చే కేసెస్ అన్నీ మీరు చెప్పినట్టు అన్లైసెన్స్ డాక్టర్స్ దగ్గర, లేదు అంటే వీళ్ళు ఇలా దే హ్యావ్ నాట్ కౌన్సిల్డ్ దెమ్ ప్రాపర్లీ అండ్ అక్కడికి వెళ్ళి ఓకే మేము 100% రిజల్ట్ ఇచ్చేస్తాము అన్నట్టు డాక్టర్స్ దగ్గరే చాలామంది ఇలా చేయించుకున్న వాళ్ళు దే కమ్ బ్యాక్ టు అస్. సో అలాంటప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కౌన్సిల్ దెమ్ అగైన్ దట్ మీకు సెకండ్ సర్జరీ చేయాలి లేదంటే సెకండ్ సర్జరీ చేశాక రిజల్ట్స్ ఎట్లా వస్తాయో, బికాజ్ ఆ టైం పీరియడ్లో వాళ్ళ మెంటల్ ట్రామా చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఏం చెప్పినా కానీ ఫర్ దెమ్ టు యాక్సెప్ట్ ఇట్ టేక్స్ అ వెరీ లాంగ్ టైం. ఇప్పుడు హెయిర్ కట్ ఎవరిదన్నా చూసి మనం కూడా చేయించుకున్నాం అని అంటే నచ్చకపోతే కొన్నాళ్ళలో మళ్ళీ జుట్టు పెరిగిపోతుంది. బట్ ఈ కాస్మెటిక్ సర్జరీస్ ఆర్ నాట్ దట్ కైండ్ వేర్ ఇన్ విచ్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం మన ఫేస్తో అన్నది యూజువలీ కష్టంతో కూడిన పని. అంటే అసలు ఇట్ ఈస్ లైక్ యాజ్ ఇఫ్ యూర్ టేకింగ్ అ రిస్క్ అండ్ దెన్ గోయింగ్ ఫర్ అ సర్జరీ అంతే. ఈ నేపథ్యంలో అండి అసలు ఎస్థెటిక్ వాల్యూ ఉన్నప్పటికీ కూడా కాస్మెటిక్ సర్జరీస్కి ఇప్పుడు సపోజ్ జా లైన్ కరెక్షన్ ఉంది అనుకోండి మేడం, జా లైన్ సర్జరీస్ ఎవరికి ఇంపార్టెంట్? మోడల్స్కా లేకపోతే నార్మల్ పబ్లిక్కా లేకపోతే సెలబ్రిటీలకా? అసలు జా లైన్ కరెక్షన్ ఎందుకు చేస్తారు?
సో జా లైన్ కరెక్షన్ అనేది మెయిన్గా ఇది ట్రెండ్ స్టార్ట్ అయింది సెలబ్రిటీస్ అండ్ యాక్టర్స్ తోటి. బికాజ్ మీరు ఇప్పుడు చూస్తే ఎవరికైనా మనము ఫోటో తీసినా కానీ లేదంటే ఒక షూట్ జరుగుతుంటే ద వే దే ఆర్ ఆన్ స్క్రీన్ ఇస్ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ దే ఆర్ ఇన్ రియల్ లైఫ్. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్ ఇస్ సెట్ దట్ కెమెరా యాడ్స్ అ లాట్ ఆఫ్ పౌండ్స్ టు ద ఫేస్ అండ్ నెక్ అనమాట. సో ఇన్ రియల్ లైఫ్ వాళ్ళకి అంత నెక్ స్లిమ్గా లేకపోయినా ఉన్నా ఆన్ కెమెరా చాలా మందికి ఎట్లా అవుతుందంటే డబుల్ చిన్ రావడము, లేదు అంటే సైడ్ ప్రొఫైల్ నుంచి చూస్తుంటే చాలా చబ్బీగా ఉండడము. సో అలాంటి వాళ్ళు దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ థింగ్ ఆఫ్ జా లైన్ కరెక్షన్. సో వాళ్ళకి వీ డూ సర్జికల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ అండ్ అట్లా ఇట్ హ్యాస్ కమ్. ఇప్పుడు ఏంటంటే కామన్ మ్యాన్కి వస్తే చాలా మందికి ఫేషియల్ డిఫార్మిటీస్ ఉంటాయి. అంటే ఒక సైడ్ జా లైన్ విల్ బీ పర్ఫెక్ట్, ఒక సైడ్ ఇట్ విల్ బీ వెరీ ఇన్సైడ్. సో దాన్ని ఏసిమెట్రికల్ ఫేస్ అంటాం అనమాట. సో అలాంటి వాళ్ళల్లో ఎస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దట్ వాళ్ళకి మనం జా లైన్ కరెక్షన్ చేసి ఎక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయో వీ మైట్ బీ ఏబుల్ టు ఫిల్ ఇట్. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమవుతుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా అందరికీ ఎవ్రీ వన్ ఈస్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ ఎవరు వాళ్ళ ఓన్ బాడీతో ఓన్ ఫేస్ తో హ్యాపీగా లేరు. యా, సో దట్ ఈస్ వేర్ దిస్ కమ్స్ అనమాట, బాడీ డిస్మార్ఫియా అంటాం అనమాట. సో ఇప్పుడు బాడీ అవేర్నెస్ అనేది ఉండడం ఈజ్ వెరీ గుడ్. అంటే ఇప్పుడు మీకు తెలుస్తోంది దట్ నాకు కొంత ఏరియాస్లో ఫ్యాట్ ఉంది, దట్ నేను ఎక్సర్సైజ్ చేసినా కరగట్లేదు, దానికి ఏమైనా చేయాలి, దట్ ఈస్ బాడీ అవేర్నెస్. బాడీ డిస్మార్ఫియా అంటే మీకు ఎలా ఉన్నా బాడీ యు ఆర్ నాట్ హ్యాపీ. సో ఇప్పుడు మీకు జా లైన్ కూడా బాగానే ఉంది బట్ యు ఆర్ స్టిల్ బీయింగ్ లైక్ లేదు ఆ ఫోటోలో ఆ 1 సెంటీమీటర్ కూడా ఇంకా తక్కువ ఉండాలి, లేదు అంటే ఈ వీడియోలో నా ఆర్మ్స్ సరిగ్గా లేవు. సో దెర్ విల్ బీ సంథింగ్ ఆర్ ద అదర్ దట్ రైట్ నౌ పీపుల్ ఆర్ అన్హ్యాపీ విత్. వాళ్ళ బాడీ రెగ్యులర్గా న్యాచురల్గా ఎట్లా ఉందో దే ఆర్ నాట్ హ్యాపీ ఎట్ ఆల్. అంటే యూ మైట్ బీ సీయింగ్ కొంతమందికి ఐస్ చాలా బాగుంటాయి ఫేస్లో, బట్ రెగ్యులర్గా ఫేస్ మైట్ బీ ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ దట్ మై ఐస్ ఆర్ సో బ్యూటిఫుల్, బాగున్నాయి, అందరూ కాంప్లిమెంట్ చేస్తున్నారు, పీపుల్ గో టు ద పాయింట్ ఆఫ్ అబ్సెషన్ దట్ ఓకే ఐస్ బాగున్నాయి అంటే లిప్స్ కూడా బాగున్నాయి, నోస్ పర్ఫెక్ట్ ఉండాలి, జాస్ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఆ స్టెప్కి వచ్చేస్తున్నారు ఇప్పుడు జనాలు, విచ్ ఈస్ వెరీ అన్హెల్దీ. ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, అన్లైసెన్స్డ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే రిస్క్ ఉంటుంది అని. అలా కాకుండా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్తి అగర్వాల్ కేసే కనుక మీరు చూసుకుంటే లైపోసక్షన్ సర్జరీ అది ఫెయిల్ అయింది, అన్ఫార్చునేట్లీ ఆవిడ చనిపోయారు. కానీ ఈ సర్జరీని పర్ఫామ్ చేసిన వాళ్ళు డాక్టర్లే, లైసెన్స్డ్ డాక్టర్సే ఫ్రమ్ అ వెరీ రినౌడ్ హాస్పిటల్. సో మరి అది ఎందుకు ఫెయిల్ అయింది అంటారు? సో చాలా సార్లు ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళకి హిడెన్ కాజెస్ ఉంటాయి, లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదు అంటే వాళ్ళకి అన్కంట్రోల్ డయాబెటీస్ అనేది ఉంటుంది, లేదంటే బీపీ అన్కంట్రోల్డ్ బీపీస్ ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఫుల్ బాడీ హెల్త్ చెకప్ చేసి పోస్ట్ ఆపరేటివ్లీ కూడా మనం ఫాలో అప్ చేయాలి. సో అన్ఫార్చునేట్లీ తన కేసులో ఏమైంది అంటే ఈవెన్ దో షీ వాజ్ ఆపరేటెడ్ అట్ అ గుడ్ హాస్పిటల్, పోస్ట్ ఆప్ రికవరీ అప్పుడు అంత ఫాలో అప్ అవ్వలేదు. సో వెన్ షీ డెవలప్ దీస్ కాంప్లికేషన్స్ ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసి ఏమైనా ట్రీట్మెంట్ చేయడానికి షీ డిడ్ నాట్ హ్యావ్ యాక్సెస్. అందుకే ఇట్ లెడ్ టు హర్ డెత్. ఫార్చునేట్లీ మన ఇండియాలో ఏంటి అంటే ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే విద్ ఇన్ ద నెక్స్ట్ అవర్ యూ కెన్ గెట్ టు ద హాస్పిటల్ అండ్ గెట్ అడ్మిటెడ్. సో ఒక సర్జికల్ సెంటర్కి మీరు వెళ్తున్నారు అంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ద పేషెంట్ షుడ్ కన్సిడర్. దట్ ఉత్తి సర్జరీ చేసి మేము వెళ్ళిపోవడం అనే కాదు, వాళ్ళకి ఒక చిన్న అట్లీస్ట్ ఐసీయూ సెటప్ ఉందా, డే కేర్ సెటప్ ఉందా. అంటే ఇప్పుడు చాలామంది పేషెంట్స్కి సర్జరీ చేశాక కూడా వాళ్ళు ఎనెస్థీషియా నుంచి బయటకు వచ్చాక కూడా దే కంప్లైన్ ఆఫ్ పెయిన్, లేదు అంటే వాళ్ళకి డిజీగా ఉంది అంటారు. సో మా హాస్పిటల్లో జనరలీ అలాంటి వాళ్ళని వీ అడ్వైజ్ దెమ్, మీరు కావాలంటే ఇంకొక 1 నైట్ ఉండండి, వీ విల్ మానిటర్ యూ, నెక్స్ట్ డే మీరు బాగానే ఉన్నారంటేనే వీ విల్ సెండ్ యూ అవుట్. కానీ చాలాసార్లు యూ మైట్ బీ నోయింగ్ దట్ చాలా హాస్పిటల్స్లో దే విల్ బీ సేయింగ్ దట్ మీరు మార్నింగ్ రండి, మీకు ఎట్లా ఉన్నా కానీ వీ విల్ సెండ్ ఇట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ అన్నట్టు. సో అలాంటి వాళ్ళు ఆ హాస్పిటల్స్లో దే డోంట్ హ్యావ్ ద ఐసీయూ సెటప్స్, దే డోంట్ హ్యావ్ ఎనీ డే కేర్ సెటప్స్. సో దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు ద పేషెంట్. సో బేసికల్గా ఏదైనా సర్జరీ అని అంటే బాడీ మీద కోత అన్నది అర్థం అవుతుంది కదా. అంటే కోత పడుతోంది అని అంటే నొప్పి ఉంటుంది అన్నది ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. సో ఒక బ్యూటీ స్టాండర్డ్ని మీట్ అవ్వడం కోసం ఇలాంటి సర్జరీస్ కనుక చేయించుకుంటే ఆఫ్టర్ ఇందాక మీరు అన్నట్లుగా పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ డెవలప్ అవుతుందా, పెయిన్ ఉంటుందా, ఉంటే ఎన్నాళ్ళు ఉంటుంది, మళ్ళీ ఆ గాయం హీల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, సో ఎనీ కాస్మెటిక్ ప్రొసీజర్ తర్వాత యూజువల్లీ రికవరీ టైం ఎంతవరకు ఉంటుంది? సో ఇప్పుడు స్మాల్ కాస్మెటిక్ సర్జరీస్ ఉంటాయండి, అంటే ద వన్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ లైక్ సర్జికల్ బట్ నాన్ సర్జికల్, లైక్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అవ్వచ్చు,
అవ్వచ్చు, లేదు అంటే మన చిన్న ఫిల్లర్స్ ఉండొచ్చు. ఇవన్నిటికీ రికవరీ టైం 1 or 2 days అట్లా ఉంటాయి. బట్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ లార్జర్ సర్జరీస్, అంటే ఇప్పుడు బ్రెస్ట్ రిలేటెడ్ సర్జరీస్ అయినా లైపోసెక్షన్స్ అయినా ఇలాంటి వాటికి అట్లీస్ట్ 10 to 15 days యూ షుడ్ బి కంప్లీట్లీ కేర్ఫుల్. అండ్ ఇంకా ఏమైనా పెద్ద రికన్స్ట్రక్టివ్ సర్జరీస్ అనేవి ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళలో till 1 month ఆల్సో వీ అడ్వైజ్ దెమ్ కాస్త కేర్ఫుల్గా ఉండాలి. యూ కెన్ గో అబౌట్ యువర్ వర్క్, బట్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ద ఆపరేషన్ ఇన్సిజన్ సైట్, లేదు అంటే మనం చేసిన దాని మీద ప్రెషర్ పడకుండా ఉండము, ఇలాంటివన్నీ చెప్తామన్నమాట. సో బేసికల్గా అండి, సర్జరీ అయిన తర్వాత ఒక సర్జరీ అనుకున్న రిజల్ట్ ఒక పేషెంట్కి ఇవ్వలేకపోయింది అనుకుందాం. సో వాళ్ళ మెంటల్ కండిషన్ ఆ టైంలో వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం డాక్టర్స్కి ఎంత టఫ్ ఉంటుంది? యూజువలీ ఎలా ఉంటారు, ఎలా రియాక్ట్ అవుతారు పేషెంట్స్? సో ఫేస్ రిలేటెడ్ ఆర్ బాడీ రిలేటెడ్వి అన్నీ దే ఆర్ వెరీ వెరీ ఎమోషనల్ అండి, బికాజ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ ఇమేజ్. సో ఎవరికైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ బాడీ ఇమేజ్ ఆర్ యువర్ ఫేస్, ఇట్ ఆల్వేస్ గివ్స్ అ వెరీ బిగ్ ఎమోషనల్ రియాక్షన్. సో అలాంటి వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఇంకో లైసెన్స్ డాక్టర్ నుంచో అన్లైసెన్స్ డాక్టర్ నుంచి ఎక్కడి నుంచైనా ఫెయిల్ అయ్యి మా దగ్గరకు వస్తున్నప్పుడు ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు కన్విన్స్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే నీడ్ టు యాక్సెప్ట్ దట్ వాళ్ళకి సర్జరీ అయ్యి ఇట్ హ్యాస్ నాట్ గాన్ ద కరెక్ట్ వే, బికాస్ పాపం దే విల్ ఆల్వేస్ బీ ఇన్ ద స్టేట్ దట్ మేము ఇంత డబ్బులు కట్టాము ఆర్ ఇంత మెంటల్ ట్రామా అయింది అండ్ స్టిల్ వీ డోంట్ హ్యావ్ ఎ రిజల్ట్ అన్నట్టు. సో వాళ్ళకి ఇట్ ఈస్ అ డిఫికల్ట్ జాబ్, అండ్ ఈవెన్ ఫర్ అస్ యాజ్ అ డాక్టర్ హూ డస్ అ సెకండరీ రివిజన్, వాళ్ళకి కూడా ఇట్ బికమ్స్ అ వెరీ డిఫికల్ట్ జాబ్. సో అండ్ ఆల్వేస్ ఫస్ట్ సర్జరీ కంటే సెకండ్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ మోర్ రిస్కీ, బికాస్ ఫస్ట్ సర్జరీ చేశాక దెర్ విల్ బీ అ లాట్ ఆఫ్ స్కార్ టిష్యూ ఇన్సైడ్. వాళ్ళకి మళ్ళీ ఎట్లాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిప్సే అనుకోండి, ఫస్ట్ టైం చేశాక దాన్ని మళ్ళీ కరెక్ట్ చేయడానికి దెర్ విల్ ఆల్వేస్ బీ వెరీ డిఫికల్ట్ పాత్కి మనం ఆ లిప్స్ని మళ్ళీ ఎట్లా కరెక్ట్ చేయాలి, టైం పడుతుంది, మళ్ళీ అంత మనీ పడుతుంది, వాళ్ళ ఎఫర్ట్ పడుతుంది. సో ఇవన్నీ వాళ్ళకి కన్విన్స్ చేయడానికి ఇట్ టేక్స్ అ వెరీ బిగ్ టాస్క్. చాలా మటుకు ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు కన్విన్స్ దెమ్ దట్ మీరు ఇవన్నీ కూడా అండర్గో అవ్వాలి, ఓన్లీ దెన్ దేర్ మైట్ బీ సమ్ కరెక్షన్ అని. అంటే ఏదో పిక్చర్ పర్ఫెక్ట్ కోసం ఒక స్మైలింగ్ ఫేస్తో ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టినంత మాత్రాన అది ఫస్ట్ అటెంప్టో చెప్పలేము, లేకపోతే అది అందరికీ సాధ్యమా అని కూడా చెప్పలేము. ఎవ్రీ కరెక్టెడ్ ఫేస్ హ్యాస్ అ స్టోరీ బిహైండ్ అన్నది అర్థమవుతుంది నాకు, బికాజ్ అది ఇండివిజువల్కి వేరీ అవుతూ ఉంటుంది కదా. మేడం, యాక్చువల్గా మన యాక్ట్రెస్ రోజా గారు ఉన్నారు కదా, ఆవిడ గురించి ఒక ఐటమ్ ఎప్పుడు సర్క్యులేట్ అవుతుంటుంది. అదేంటంటే ఎప్పుడు ఆవిడ ఒకేలా ఉంటారు, ఏజ్ని తగ్గించడానికి సెలబ్రిటీలు ఇంజెక్షన్స్ తీసుకుంటారు, సో ఏజ్ రివర్సల్ జరుగుతుంది వాళ్ళల్లో అన్నది ఒక నానుడి. అది నిజమేనా, కరెక్టేనా? ఏజ్ని రివర్స్ చేసుకోవడానికి ఈ కాస్మెటిక్ ప్రొసీజర్స్లో ఇంజెక్షన్లు, ఫిల్లర్స్ ఉంటాయా? సో అన్ఫార్చునేట్లీ ఏజ్ రివర్సల్ ప్రొసీజర్స్ అయితే ఇప్పటి వరకు ఏం రాలేదండి, కానీ మెయింటైనింగ్ ద ఏజ్ ఆర్ మెయింటైనింగ్ ద ఏజ్ ఆఫ్ యువర్ స్కిన్కి చాలా మటుకు ఇప్పుడు వచ్చాయి. సో ఇప్పుడు మీరు చెప్పే ఇంజెక్షన్స్ అనేవి ఏముంటాయంటే దే జనరలీ గివ్ మచ్, అంటే మన స్కిన్కి హైడ్రేషన్ అయినా, లేదు అంటే వాటి టెక్స్చర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికైనా, కలర్ పిగ్మెంటేషన్ ఇవి ఇంప్రూవ్ చేయడానికి ఇవి ఉంటాయి అన్నమాట. సో ఇవి ఎలాంటి వాళ్ళకంటే ఇప్పుడు మనం ఓరల్గా ట్యాబ్లెట్స్ తీసుకుని పైన లేజర్స్ ఇవన్నిటితో చేసుకుంటూ కూడా వాళ్ళకి మెయింటెనెన్స్గా ఇవి చెప్తూ ఉంటాము. సో చాలామంది సెలబ్రిటీస్ ఏం చేసుకుంటూ ఉంటారంటే మంత్లీ ఆర్ ఇట్లాగా ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటూ వాళ్ళది కాస్త స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్మెంట్కి చేసుకుంటూ ఉంటారు. బట్ ఒక కైండ్ ఆఫ్ సెలబ్రిటీ అట్లా లుక్ మెయింటైన్ చేయాలి అంటే దానికి చాలా ఉంటాయి. దే హ్యావ్ టు అండర్గో సమ్ సార్ట్ ఆఫ్ లేజర్స్, లేదంటే ఇట్లా ఎవ్రీ 6 monthsకి బోటాక్స్ ఆర్ ఫిల్లర్స్ ఇవి టచ్అప్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ అవే కాకుండా ఎంతకాలం చేయించుకుంటుంటారు అంటే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలా? సో కొంతమందికి ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి. కొంతమందికి కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నాక స్కిన్ ఒక లెవెల్ ఆఫ్ మంచిగా వచ్చింది అంటే దే కెన్ కంటిన్యూ విత్ జస్ట్ బేసిక్ క్రీమ్స్ అని అవన్నీ. బట్ ఆబ్వియస్లీ ఇప్పుడు పీపుల్ హూ ఆర్ ఆన్ స్క్రీన్ వాళ్ళకి కాస్త ఏజింగ్ అయినా కానీ అది స్క్రీన్ మీద తెలిసిపోతూ ఉంటుంది కనుక అలాంటి వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇట్లాంటివి చేసుకుంటూ ఉండాలి. లాంగ్ టర్మ్ అంటే ఒక 10 years, ఒక 15 years వాళ్ళ స్క్రీన్ మీద కనిపించాలి అని కోరుకునేంత వరకు. ఇది కూడా నిజమో కాదో కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ బిగ్ బాస్కి తెలుగు సీజన్ ఎస్పెషల్లీ వెళ్ళేటువంటి సెలబ్రిటీస్ లైక్ అరియానా గ్లోరీ దగ్గర నుంచి, దివి దగ్గర నుంచి, తర్వాత అంశు రెడ్డి దగ్గర నుంచి, ఇలా నాట్ టు టేక్ దేర్ నేమ్స్ ఇన్ స్పెసిఫికలీ, బట్ ఒకప్పుడు హాలీవుడ్ సెలబ్రిటీస్, తర్వాత ఫిల్మ్ సెలబ్రిటీస్, మన తెలుగు టాలీవుడ్, ఇప్పుడు టీవీ సెలబ్రిటీస్. ఇంకా చెప్పాలి అని అంటే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనే లాంటి సర్జరీస్ కామన్ పీపుల్ కూడా చేయించుకుంటున్నారు. డెలివరీల తర్వాత
కామన్ లేడీస్ Yeah. టమీ టక్స్ చేంజ్ చేయడం Yes. కూడా ఇట్ హాస్ బికమ్ అ వెరీ కామన్ అంటే ఈ బ్యూటీ స్టాండర్డ్స్ కి ఫిట్ అవ్వడానికి కాస్మెటిక్ సర్జరీ ఒక్కటే రెలవెంట్ గా కనిపిస్తుందా అండి ఈ రోజుల్లో? ఇస్ దట్ ది ఓన్లీ వన్ స్టాప్ ఆన్సర్? నో, ఐ థింక్ ఇప్పుడు రాను మీరు చూస్తే బ్యూటీ స్టాండర్డ్స్ అనేవి దే హ్యావ్ బికమ్ వెరీ ఫిక్స్డ్. అంటే ఒకప్పుడు ఒక విమెన్ బాడీ అంటే బాడీ షేప్స్ చాలా టైప్స్ ఉండేవి. పియర్ షేప్డ్ బాడీ, స్ట్రేట్ బాడీ, లేదంటే వి షేప్ Apple బాడీ, body. ఇట్లాంటివి చాలా ఉండేవి. కానీ రాను ఇన్ ద లాస్ట్ 4-5 years ఎట్లా అయిపోయిందంటే ఫీమేల్ బాడీ అంటే ఇట్లానే ఉండాలి, ఇలా చూస్తేనే అది అందంగా ఉంది, లేదు అంటే ఇట్ ఈస్ నాట్ బ్యూటిఫుల్ టు లుక్ అట్ అనేది అది ఒకటి వచ్చేసింది. సో దాని మూలంచి మీరు చూస్తే పోస్ట్ కోవిడ్ ఓన్లీ కాస్మెటిక్ సర్జరీసే కావు, ఇప్పుడు మీరు ఈ డిటాక్స్ మెడిసిన్స్ అనేవి, లేదంటే ఎక్సర్సైజ్ ఫిట్నెస్ రిలేటెడ్వి అనేవి, లేదు అంటే మీకు చాలామంది ఇప్పుడు చాలా కామన్గా వచ్చేది ఏంటి అంటే మేము ఈ పౌడర్స్ ఇస్తాము, దాంతో మీ స్కిన్ గ్లో అయిపోతుంది, లేదంటే ఈ హెయిర్ ఆయిల్స్ ఇస్తాము, మీ హెయిర్ గ్రో అయిపోతుంది. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు బాడీ వెల్నెస్ అండ్ బ్యూటీ హ్యాస్ బికమ్ సో రిజిడ్ దట్ ఎవ్రీ వన్ వాంట్స్ టు డూ దట్. ముందు ఎలా ఉండేది, ఎవరికైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళే చేయించుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఓన్లీ మీరు ఒక నార్మల్ పర్సన్ని తీసుకుని వాళ్ళు చేంజ్ అవ్వాలి అంటే ఇట్స్ నాట్ జస్ట్ కాస్మెటిక్ సర్జరీ, దే విల్ బీ డూయింగ్ దీస్ డీటాక్స్ డయట్స్ అని చేసుకుంటారు, లేదంటే ఇప్పుడు ఎక్సర్సైజెస్లో ఏమైనా ట్రెండ్ ఉందంటే అది చేసుకుంటారు, నేను చెప్పినట్టు ఇట్లా హెయిర్ ఆయిల్, ఫేస్వి. సో ఇట్ విల్ బీ లైక్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్ దట్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ టు అచీవ్ దట్ పర్ఫెక్ట్ లుక్, పర్ఫెక్ట్ స్కిన్ అట్లాంటివి. అంటే ఇవి అంత యాక్సెసిబుల్గా ఉన్నాయా, అంత అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయా అండి ఈ సర్జరీ? సో మీరు ఇప్పుడు డెఫినెట్లీ చూసారు అంటే మనకి సర్జరీస్లో కూడా దెర్ ఆర్ మల్టిపుల్స్. నేను చెప్పినట్టు మీరు చిన్నవి కూడా సర్జరీస్ ఉంటాయి, దెర్ ఆర్ ఆబ్వియస్లీ డ్రాస్టిక్ సర్జరీస్ ఆల్సో దేర్. సో స్మాలర్ సర్జరీస్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు నౌ దే హ్యావ్ బికమ్ మోర్ యాక్సెసిబుల్ అండ్ ప్రైస్ కూడా ఇట్ ఈస్ వెరీ రీజనబుల్. సో దట్స్ వై చాలా మంది ఇప్పుడు చేయించుకుంటారు, అఫోర్డ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక హెయిర్ ఆయిల్ వాడాం మేడం, ఆ హెయిర్ ఆయిల్ నచ్చలేదు, ఆ హెయిర్ ఆయిల్ మానేయచ్చు, అది మన చేతిలో ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక బొటాక్స్ చేయించుకున్నాం, ఒక లిప్ ఫిల్లర్ చేయించుకున్నాం, ఆ మోడిఫైడ్ లుక్ మనకు సూట్ అవ్వలేదు, సో దెన్ వాట్? సో నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్కి లక్కీగా యూ హ్యావ్ రివర్సల్ సర్జరీస్. అమ్మయ్య. సో అది నేను అందుకే మరీ వై ఐఎమ్ రిపీటెడ్లీ సేయింగ్ దిస్ ఇస్, ఇప్పుడు మీకు యూ షుడ్ కన్సల్ట్ అ సర్జన్ ఆర్ లైక్ అ డర్మటాలజిస్ట్ హూ అండర్స్టాండ్స్ దిస్. అంటే ఇప్పుడు మీకు నచ్చలేదు అంటే దాన్ని రివర్సల్ ఎట్లా చేయించుకోవాలి, ఎంతవరకు చేయగలుగుతాము, దట్ పర్సన్ షుడ్ నో దట్. అండ్ ఆ డాక్టర్ కూడా దే షుడ్ బి అవేర్ ఆఫ్ దట్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మీరు ఈవెన్ చూస్తే ఇప్పుడు ఈ ఫేక్ డాక్టర్స్ క్లినిక్స్ గురించి చాలామంది బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్లో చాలా ఎక్కువగా నేను వినింది ఏంటంటే ప్రొసీజర్ కోసం కౌన్సిలింగ్కి వాళ్ళు 2-3 గంటలు తీసుకుని మేము 20% ఆఫ్ ఇచ్చేస్తాము, లేకపోతే ఈ ప్రొసీజర్ చేసుకోండి మేము ఇంకో ప్రొసీజర్ ఫ్రీ ఇచ్చేస్తాము, దీని గురించే మాట్లాడారు కనుక. కానీ నోబడీ హ్యాస్ స్పోకెన్ టు దట్ పేషెంట్ అబౌట్ అసలు పోస్ట్ ఆప్ ఎట్లా ఉంటుంది, కాంప్లికేషన్స్ ఏముంటాయి, మీకు నచ్చకపోతే మనం ఎట్లా రివర్సల్ చేయగలము, ఇవన్నీ అసలు వాళ్ళు ఎవరూ చెప్పలేదు. సో అందుకే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. యూ షుడ్ నాట్ గో టు ఆల్ దీస్ ప్లేసెస్ బికాజ్ మోస్ట్ ఆఫ్ ఇట్ మనం చేసే సర్జరీస్ అన్నీ పర్మనెంట్ ఉంటాయి. సో వాటిలో ఎంతవరకు రివర్సల్ చేయగలమో మనకు తెలీదు. అండ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అంటే మీరు ఎంత తొందరగా రివర్సల్ చేస్తే అంత మంచిది. సో ద డాక్టర్ షుడ్ బి ఎక్విప్డ్ విత్ దట్. ఇలాంటివన్నీ యూ షుడ్ బి కంప్లీట్లీ అవేర్ అండ్ ఓన్లీ దెన్ గో టు ద డాక్టర్. ఎవరో కాస్త తక్కువ డబ్బులకి చేస్తున్నాము, లేదంటే ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారు కదా అని ప్లీజ్ డోంట్ ఫాలో దెమ్. సో ఇలాంటి పెద్ద పెద్ద సర్జరీస్ అయితే డెఫినెట్లీ మీరు చెప్పిన ప్రాస్ అండ్ కాన్స్ అన్ని అనలైజ్ చేసుకొని డెసిషన్ తీసుకోవాలి. అట్లా కాకుండా సపోజ్ ఇప్పుడు నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ గురించి ఉన్నాయి. సో ఈ నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్కి కూడా డస్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ రిస్క్స్, ప్రాస్ అండ్ కాన్స్? డెఫినెట్లీ అందులో ఏముంటాయి? అండ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మీకు చెప్పాలంటే నా దగ్గర వచ్చే సెకండరీ ఈ రివర్సల్ కేసెస్ అన్నీ 90% నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్కే. బికాస్ సర్జికల్ మనం ఎట్లా డిస్కస్ చేసాము, ఇట్ ఈస్ డన్ ఓన్లీ మోస్ట్లీ బై క్వాలిఫైడ్ పీపుల్. చాలా రేర్లీ అన్క్వాలిఫైడ్ పీపుల్ డూ ద సర్జరీస్. కానీ నాన్ ఇన్వేసివ్ది అన్ఫార్చునేట్లీ ఏమైపోతుందంటే పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. ఇప్పుడు మనం హైదరాబాద్లోనే చూసామంటే మీరు లిటరల్గా రాయి విసిరారంటే ఆ చుట్టుపక్కల్లో 20 క్లినిక్స్ ఉంటాయి. వాటిలో ఎవరు క్వాలిఫైడ్ కాదో మనకి తెలియదు. అండ్ ఇలాంటివి నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అందరూ దే విల్ బి లైక్ నేను చేసేస్తాను అని చెప్పి చేసేసారు. ఇలాంటి దాంట్లో ఐ విల్ టెల్ యూ వన్ స్టోరీ. దెర్ వాజ్ వన్ లేడీ హూ కేమ్ టు మీ. పాపం షీ వాజ్ అ వెరీ యంగ్, లైక్ 26-year-old ఫీమేల్.
అండ్ ఆమెకి ఇట్లానే ఒక క్లినిక్కి వెళ్తే జస్ట్ ఫర్ ఫేషియల్ వెళ్తే దే స్టార్టెడ్ సేయింగ్ దట్ మీ లిప్స్ సైజ్ పెంచేస్తాము, ఒక ఫిల్లర్ తీసేసుకోండి. అండ్ దట్ లేడీ వాజ్ నాట్ ఈవెన్ కన్సల్టెడ్ అసలు ఏ టైప్ ఆఫ్ ఫిల్లర్ ఇస్తున్నాము, అసలు ఎన్ని రోజులు ఉంటుంది, మీరు ఏం చేయాలి. సో ఫిల్లర్స్లో కూడా వెరైటీస్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఈజ్ ఇట్ ఆథరైజ్డ్ ఇన్ ఇండియా ఆర్ నాట్. ఇప్పుడు చాలా మటుకు ఈ ఫేక్ క్లినిక్స్ ఏం చేస్తాయంటే తక్కువ డబ్బుల్లో వస్తున్నాయి కదా అని చైనా నుంచి లేదంటే కొరియా నుంచి సబ్ స్టాండర్డ్ ఫిల్లర్స్ తెచ్చేసి పెట్టేస్తారు. సో ఆమెకు కూడా సంథింగ్ లైక్ దాట్ వాజ్ ఇంజెక్టెడ్ అండ్ అన్ఫార్చునేట్లీ వన్ డే తర్వాత వన్ పార్ట్ ఆఫ్ ద లిప్ స్టార్టెడ్ బికమింగ్ బ్లాక్. సో షీ కేమ్ టు మీ ఆఫ్టర్ 3 days బికాజ్ ఆమె వాళ్ళకి ఫోన్ చేసి చెప్తున్నా కానీ దేవర్ లైక్ తగ్గిపోతుందండి, ఏమవుదు ఇది అదే అని. బట్ అన్ఫార్చునేట్లీ షీ కేమ్ టు అస్ ఆఫ్టర్ 3 days. సో మళ్ళీ నేను అదే చెప్తున్నా, ఇలాంటివన్నీ ఫస్ట్ 24 hours వీ కెన్ రివర్స్ ఇట్ 100%. వన్స్ దట్ 24 hours దాటిపాక ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. సో ఆమెకి మొత్తం అంతా చేసి ట్రీట్మెంటు ఫర్ హర్ టు ఈవెన్ గెట్ బ్యాక్ ద ఒరిజినల్ షేప్ ఆఫ్ లిప్స్ ఇట్ టుక్ అస్ 4 months. సో నాన్ ఇన్వేసివ్ ట్రీట్మెంట్స్ లో కూడా రిస్కులు ఉంటాయి అన్నమాట. డెఫినెట్లీ యా. సో ఇది ఎవరు వాళ్ళతో డిస్కస్ చేయరు, నోబడి నోస్ అబౌట్ దిస్. ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ పెట్టారు కదా వాళ్ళ వెనకాతలు వెళ్ళిపోదాము అన్నట్టు దే జస్ట్ ఫాలో దెమ్ బ్లైండ్లీ అండ్ గో టు దట్ క్లినిక్. ఇంత స్వీటీ షుగరీ స్టోరీ ప్రతి ఒక్కళ్ళకి జరగకపోవచ్చు, దాని వెనకాల ఈక్వల్ సెట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. యాక్చువల్లీ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నవన్నీ ఆడవాళ్ళ గురించే మాట్లాడుకున్నాం కదా. అలా కాకుండా అల్లు అర్జున్ గారికి ఏదో ట్రీట్మెంట్ జరిగిందంటారు, విజయ్ దేవరకొండ అంటారు, మహేష్ బాబు అంటారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రతి సెలబ్రిటీస్ బీయింగ్ ఇట్ అ మేల్ ఆర్ అ ఫీమేల్ ఇలాంటి కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఏవో ఒకటి చేయించుకుని ఉండొచ్చు కాక. ఎస్పెషల్లీ మేల్ బ్యూటీ కాన్షియస్నెస్ ఇస్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ ట్రెండింగ్ దీస్ డేస్. సో మగవాళ్ళకి ఎలాంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి? సో మెయిన్గా ఇప్పుడు మీరు చూస్తే ద ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వై మేల్స్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ కాస్మెటిక్ సర్జరీస్ పెళ్ళి కావడానికి. ఇప్పుడు ఎవరినైనా చూడండి, ఒక 20s ఏజ్లోకి వచ్చేసారు అంటే పెళ్ళి చేయాలి, పెళ్ళికి వాళ్ళు మ్యాచెస్ చూడాలి అంటే వాళ్ళు ప్రెజెంటబుల్గా ఉండాలి. సో మోస్ట్ కామన్గా మేల్స్కి చేయించుకునేది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. బికాజ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మీరు చూస్తే మన ఇప్పుడు తాతలకైనా లేకపోతే మన అంకుల్స్కైనా మన ఫాదర్స్కైనా వాళ్ళకి 40s or 50sలో హెయిర్ రిసీడింగ్ అవ్వడము లేదంటే హెయిర్ థిన్నింగ్ అవ్వడం అయ్యేది. ఇప్పుడు రాను ఎట్లా అంటే ఈవెన్ 20sలో కూడా అందరికీ హెయిర్ థిన్నింగ్ అయిపోవడం, బాల్డింగ్ వచ్చేయడము ఇట్లాంటివి అవుతున్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళకి సొసైటల్ ప్రెషర్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి, సొసైటీలో బులింగ్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ అవుతుంది. సో చాలామంది ఇప్పుడు ఈవెన్ 20sలో కూడా వచ్చి దే ఆర్ సేయింగ్ అనమాట దట్ మాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలి. 20sలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో అన్ఫార్చునేట్లీ ఫాల్ అంత ఎక్కువ అయిపోయి బాల్డ్ స్పాట్స్ కూడా వచ్చేస్తున్నాయి. సో అలాంటి వాళ్ళలో వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ సొల్యూషన్ బట్ టు డూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. అనదర్ థింగ్ ఈజ్ ఇప్పుడు మనకి రాను ఒబేసిటీ అనేది కూడా చాలా పెరిగిపోతుంది. సో మేల్స్లో మేల్ బ్రెస్ట్ అవి కూడా చాలా ఎక్కువ అయిపోయి గైనకోమాస్టియా సర్జరీస్ కూడా మేము చాలా ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ దీస్ ఆర్ ద వన్స్ విచ్ ఆర్ బికాస్ ఆఫ్ ద ఇవల్యూషన్. ఇప్పుడు మన తినే ఫుడ్ అయినా మన ఎన్వైర్న్మెంట్ మూలంచేనా ఇలాంటివన్నీ చాలా ఎక్కువైపోతున్నాయి. ఇవి కాకుండా ఇప్పుడు హీరోస్ని చూసి లేదంటే ఒక సార్ట్ ఆఫ్ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి చాలామంది వచ్చి ఎట్లా అడుగుతారంటే మాకు 6-pack abs కావాలండి, మేము ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ రావట్లేదు, మాకు 6 packs కావాలి, లేదు అంటే 6 packs కూడా కాస్మెటిక్ సర్జరీతో పెట్టేస్తారా మేడం? చేయొచ్చు. అమ్మ బాబోయ్, ఇంకా కష్టపడి చెమటలు కందించడం ఎందుకండి? సో అలాంటి సర్జరీస్కి చాలామంది అడుగుతూ ఉంటారు. లేదు అంటే ఈ యూట్యూబరు లేకపోతే ఈ సెలబ్రిటీని చూశాను వాళ్ళకి ఆర్మ్స్ ఇట్లా ఉన్నాయి, సో మాకు కూడా అలాంటి బైసెప్స్ కావాలి, మాకు అలాంటి స్ట్రక్చర్ కావాలి, ఇలాంటివి చాలా ఎక్కువ అవుతున్నాయి అనమాట. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ దే ఆర్ ఆస్కింగ్. అంటే ఆల్మోస్ట్ ఈ లిప్ ఫిల్లింగ్స్, బొటాక్స్లు, జాలైన్ స్కల్ప్టింగ్లు, ఇప్పుడు మీరు అన్నట్టు 6 pack సర్జరీలు ఇవన్నీ ఫేషియల్స్ అంత కామన్ అయిపోతున్నాయి అన్నమాట. డెఫినెట్లీ. అండ్ అన్ఫార్చునేట్లీ చాలా మటుకు దీస్ ఆర్ బికాస్ ఆఫ్ దీస్ ర్యాండమ్ క్లినిక్స్ దట్ ఆర్ పాపింగ్ అప్. అంటే మాకు తెలియని సర్జరీలు ఇంకా ఏమున్నాయి మేడం? ఏం ట్రెండ్ అవుతున్నాయి చెప్పండి. అసలు ఇలాంటి వాటికి సర్జరీలు చేస్తారా అని ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు. ఎంతసేపు చిన్న చిన్న కరెక్షన్స్ వరకు తెలుసు కానీ ఇట్లా 6 packs పెడతారు ఇవి తెలియదు అసలు. ఇప్పుడు ఉంటాయండి, చాలా మటుకు ఉంటాయి. ఇప్పుడు ఫీమేల్స్కి కూడా దెర్ ఇస్ లైక్ అబ్డామినల్ కాంట్యూరింగ్ సర్జరీస్ అంటారు. ఇప్పుడు మేల్స్కి ఇంప్లాంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వాళ్ళ లెగ్స్కి షేప్ రావడానికి ఇంప్లాంట్స్ అలాంటివి సర్జరీస్ కూడా చాలా ఉంటాయి. సో ఇవన్నీ జనరలీ అందరికీ బయటికి తెలియవు బికాజ్ ఇట్ ఈస్ డన్ దాట్ వే దట్ అసలు వాళ్ళకి స్కార్ లేకుండా వాళ్ళకి కనిపించకుండా చేయాలి అన్నట్టు. బట్ బాడీ కాంట్యూరింగ్ అనేవి దెర్ ఆర్ మల్టిపుల్ సర్జరీస్ దట్ కెన్ బి డన్.
అవన్నీ సేఫా అంటే మళ్ళీ ఇట్ వెరీస్ ఫ్రమ్ పేషెంట్ టు పేషెంట్ అండ్ పర్ఫామ్ చేసే వాళ్ళ మెయిన్లీ డాక్టర్, మెయిన్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డాక్టర్ యూఆర్ గోయింగ్ టు. సో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు అంటే మీ రిస్క్ కూడా చాలా మటుకు తగ్గుతుంది. లేదు మీరు అన్నెసెసరీగా ఇంకో అన్నోన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి లేదంటే అన్లైసెన్స్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ రిస్క్ కూడా చాలా పెరిగిపోతుంది. పూజా హెగ్డే లాంటి జాలైన్ కావాలి, రష్మిక లిప్స్ కావాలి, దీపికా పడుకోన్ బాడీ కావాలి అన్నట్లు వస్తారా మేడం పేషెంట్స్? యా డెఫినెట్లీ అండి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అదేగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి బ్యూటీ అని రాసి రీల్స్ చూసారనుకోండి, ఎవరు న్యాచురల్ బ్యూటీ అనేది చెప్పట్లే. ఎవ్రీ వన్ విల్ బి ట్రెండింగ్ లైక్ ఓకే వీళ్ళ లిప్స్ చూడండి ఇట్లా ఉన్నాయి, లేకపోతే వాళ్ళ బాడీ చూడండి ఇట్లా ఉన్నాయి అన్నట్టు ఆ రీల్సే ఎక్కువ వస్తున్నాయి. సో జనాలు కూడా అట్లానే చాలా ఎక్కువ అంటే అసలు ఒకళ్ళలాగా మన బాడీని ఫేస్ని మార్చుకోవడానికి ఈ సర్జరీస్లో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది చెప్పండి? కరెక్ట్ ఒక మంచి డాక్టర్ చేస్తారు అనుకో 95% వరకు 95% ఉంటుందా? అందుకే మీరు ఇంతమందిని చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు సెకండ్ జనరేషన్ యాక్టర్స్ బాలీవుడ్లో చూసారనుకోండి, మోస్ట్ ఆఫ్ దెమ్ లుక్ ద సేమ్ బికాస్ దే ఆర్ ఆల్ గెటింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, సేమ్ కైండ్ ఆఫ్ సర్జరీస్. సో ఇప్పుడు అనన్య పాండేనైనా చూసుకోండి, లేదంటే భూమి పెడ్నేకర్ అని, వీళ్ళందరికీ సమ్ వాట్ సిమిలరే క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ బాడీ షేప్ కూడా అట్లానే ఉంటుంది, లిప్స్ కూడా అలానే ఉంటాయి, లేదంటే చీక్ బోన్స్ దగ్గర. సో ఇవన్నీ దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ దట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రై టు గెట్ ఇట్ డన్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ నౌ సమ్ వాట్ లుకింగ్ సిమిలర్. అందుకే అంటే ఒకటి నాకు అర్థమవుతుంది, టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనం టేకింగ్ యూజ్ ఆఫ్ ది టెక్నాలజీ ఇస్ నథింగ్ రాంగ్, కానీ ఎక్కడో ఒక పాయింట్ దగ్గర బియాండ్ ది బార్డర్ వెళ్ళిపోవడం వల్ల దట్ ఈస్ వెరీ రాంగ్. యా సో బాడీ అవేర్నెస్ ఉండడం ఈస్ కరెక్ట్, బట్ బాడీ ఒబ్సెషన్కి మారకూడదు. అది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వన్ థింగ్ ఎవ్రీ వన్ షుడ్ అండర్స్టాండ్ ఇస్ అన్ని సర్జరీస్ ఆర్ అన్ని ప్రొసీజర్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ యూ. ఇంకోళ్ళు ఎవరో చేయించుకున్నారు, లేదంటే నేను ఏదో ఇన్స్టాగ్రామ్లో రీల్ తీసుకు చూశాను అంటే దట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ మీకు కూడా అది కరెక్ట్ ఉండొచ్చు. ఆల్వేస్ రిమెంబర్ దట్ ఇలాంటివి దీస్ ఆర్ వెరీ రియల్ ప్రొసీజర్స్ అండ్ సర్జరీస్. వీటికి కాంప్లికేషన్స్ అనేవి కూడా వెరీ రియల్గా ఉంటాయి. మీరు చెప్పినట్టు దిస్ ఇస్ నాట్ లైక్ అ హెయిర్ కట్ దట్ మళ్ళీ జుట్టు గ్రో అయిపోతుంది అన్నట్టు లైట్గా తీసుకుని వీ షుడ్ నాట్ డూ ఇట్. కానీ మీరే అన్నారు కదా ఇవన్నిటికీ ఎస్థెటిక్ సెన్స్ ఉంది అని. సో ఎస్థెటిక్ సెన్స్ అంటే మళ్ళీ అది నా కళ్ళకి బ్యూటిఫుల్గా కనిపించవచ్చు. సో ఇట్ ఆల్ అగైన్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్ టేస్ట్ కదా మేడం. నేను అందుకనే ఫస్ట్ మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, ప్లాస్టిక్ సర్జరీకి ఏదన్నా ఒక కొలమానం ఉందా, వీళ్ళకైతే చేస్తారు ఈ ప్రాబ్లంకి అయితే చేస్తాము అన్నట్టు ఏమన్నా ఉందా? ఆర్ నా కళ్ళకి నేను బ్యూటిఫుల్గా ఇంకా లేను, ఐ స్టిల్ వాంట్ టు బి బ్యూటిఫుల్? సో అలాంటి వాళ్ళని వీ డెఫినెట్లీ డోంట్ టేక్. నేను అదే చెప్తున్నా దట్ ఇప్పుడు ఎవరికైనా ప్రొసీజర్ అనేది ఎంతవరకు బెనిఫిషియల్ అవుతుంది. సో ఇప్పుడు ఒకళ్ళకి మనం ఒక లిప్ ఫిల్లర్ చేస్తున్నాము, లేదంటే లిప్ షేప్ చేంజ్ చేస్తున్నాము అంటే దే షుడ్ బీ హ్యాపీ విత్ ద ఎండ్ రిజల్ట్. ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఓకే సో నేను వీళ్ళని చూసుకుంటున్నాను అలాగా రాలేదు, లేదు అంటే ఈ లిప్స్ చేశాక మళ్ళీ నాకు చిన్ కూడా చేయాల్సి వస్తుందేమో. అలాంటి పేషెంట్స్ని వీ ట్రై టు అవాయిడ్ దెమ్ అండ్ గివ్ దెమ్ కౌన్సిలింగ్ దట్ మీకు ఉన్నది దిస్ ఇస్ నాట్ like a problem. మీరు whatever the facial features you have they are good enough, you don't need this surgery. So అలాంటి పేషెంట్స్ని జనరలీ we try to avoid అన్నమాట. ఓకే, సో బేసికల్గా బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ చేసుకుంటూ వెళ్తే ఇవి నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అయినా కూడా వాటి డ్యూరేషన్ 6 months 1 year అన్నట్లు ఉంటుందా? ఆర్ మనం ఫ్రీక్వెంట్గా చేయించుకుంటే ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ యు ఆర్ అడిక్టెడ్ టు దెమ్ అన్నట్ట? డెఫినెట్లీ ఇప్పుడు బోటాక్స్ ఇవన్నీ ఎట్లా అంటే 6 monthsకి అట్లా ఒకసారి చేయించుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో వన్స్ యూ ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్ యూ షుడ్ బి వెరీ అవేర్ దో మీరు చేయించుకున్నది ఎందుకు, వై ఆర్ యూ గెటింగ్ ఇట్ డన్, మీకు లాంగ్ టర్మ్ యూజ్ ఉందా దీంట్లో, అండ్ ఎంతవరకు ఇట్ విల్ బి బెనిఫిషియల్. ఇప్పుడు మనం అంటాము దట్ ఒకసారి స్టార్ట్ చేస్తే వీ మైట్ హ్యావ్ టు కంటిన్యూ ఇట్ ఫర్ ఎవర్, కానీ చాలామందికి ఏజింగ్తో పాటు ఏమవుతుంది అంటే ఒక రేంజ్ తర్వాత బోటాక్స్ డస్ నాట్ వర్క్. సో ఈ ఐడియా దట్ మనం ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ బోటాక్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ రింకిల్స్ అనేది ఈజ్ వెరీ రాంగ్. సో కాంప్రిహెన్సివ్గా పేషెంట్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇప్పుడు బోటాక్స్ అనేది ఈ టైం పీరియడ్కి ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ, లేటర్ ఆన్ ఇట్ మైట్ నాట్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ, అప్పుడు నేను ఏం చేయాలి. సో దే షుడ్ హ్యావ్ లైక్ దట్ ఐడియా. చాలామంది ఎట్లా వస్తారు అంటే ఓకే ఓన్లీ బోటాక్స్ చేసేయండి నా ఫేస్ మొత్తం అంతా ఫ్లాట్ అయిపోతుంది అని, బట్ అలా ఉండదు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, అప్పుడే దీనికి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి. లేదంటే ఒక పాయింట్ తర్వాత ఈవెన్ బోటాక్స్ విల్ నాట్ హెల్ప్ యూ. అంటే ఏదో బొటాక్స్ చేయించేసాం కదా ఇంకా స్కిన్ పర్ఫెక్ట్ అయిపోతుంది అనుకుంటే అవ్వదు. లేదు. అండ్ ఆల్సో తీసుకోవాల్సిన నెసెసరీ ప్రికాషన్స్ తీసుకుంటూనే ఏజ్ అనే దాన్ని యాక్సెప్ట్ చేయాలి గ్రేస్ఫుల్గా. డెఫినెట్లీ. అండ్ సెలబ్రేట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు అందరికీ దెర్ విల్ బీ సమ్ ఫీచర్స్ దట్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా బాగుంటాయి. ట్రై టు సెలబ్రేట్ దట్, ట్రై టు అండర్స్టాండ్ దట్ మీకు గాడ్ గిఫ్ట్ ఇచ్చారు. డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, ట్రై టు బీ హ్యాపీ ఇన్ వాట్ ఎవర్ యూ ఆర్.
ఈ కాస్మెటిక్ ప్రొసీజర్స్లో మేడం నా ఎక్స్పీరియన్స్ ఒకటి మిమ్మల్ని అడుగుతాను. పర్మనెంట్ ఐబ్రోస్ అని నేను అది చేయించుకుంటున్నాను. సో ఆ పర్మనెంట్ ఐబ్రోస్ చేయించుకోవడం మొదలుపెట్టి 5 ఏళ్ళు అయింది. ఇంకెంతకాలం కంటిన్యూ చేయాలో కూడా తెలియదు. దానికి పేరు మాత్రం పర్మనెంట్ ఐబ్రోస్. సో ఆ పర్మనెన్సీకి ఎప్పుడు రీచ్ అవుతానో తెలియదు. బట్ ఇందులో ప్రాసెస్లో చిన్నప్పటి నుంచి యూజువలీ నాకు వచ్చే కాంప్లిమెంట్స్ ఏంటంటే మీ ఐబ్రోస్ బాగుంటాయి అని చెప్తుంటాను. రీసెంట్గా ఆ సలూన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఐబ్రోస్ ఇట్లా కిందకి డ్రూప్ అవుతున్నాయండి, బొటాక్స్ చేసుకుంటే ఇట్లా పైకి లిఫ్ట్ అవుతాయి, ఫేస్ లుక్ మొత్తం మారిపోతుంది. సెలూన్లో నోట్ దిస్ పాయింట్, సెలూన్లో చెప్పారు. సో నాకు బేసికల్గా బొటాక్స్ అంటే చాలా భయం కాబట్టి నేను చేయించుకోలేదు. బట్ అది బేస్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ చూసే నాలాంటి వాళ్ళందరికీ హెల్ప్ అవుతుందని అడుగుతున్నాను. వన్స్ బొటాక్స్ ఇంజెక్షన్స్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే లైఫ్ అంతా చేసుకోవాలి, లేదా ఐబ్రోస్ డ్రూప్ అవ్వడానికి కూడా బొటాక్స్ ఇంజెక్షన్లు ఉంటాయా? అసలు ఒక సలూన్లో చేస్తున్నారు అని అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ యాక్సెసబుల్ దే ఆర్. అవునవును, ఇప్పుడు నేను చేయించుకోలేదు, కానీ ఆ మాట వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్తే చేయించుకొని, ఎస్పెషల్లీ బొటాక్స్లు పడక ఫేస్ అంతా ప్యారలైజ్ అయిపోయిన సిచ్యువేషన్స్ కూడా నేను విన్నాను. అట్లాంటివి ఉంటాయా? సో ఇప్పుడు బోటాక్స్ అయినా ఫిల్లర్స్ అయినా ఇప్పుడు మీరు చూస్తే దానికి యాక్చువల్లీ సర్టిఫికేషన్స్ అనేవి ఉండాలి. సో ఇప్పుడు మీరు యూరోపియన్ కంట్రీస్లో, అమెరికాలో చూస్తే ఇలాంటివన్నిటికీ ట్రైనింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ట్రైనింగ్ దాటాకే యూ హ్యావ్ టు బి ఎలిజిబుల్ ఫర్ డూయింగ్ దిస్. సో ఇప్పుడు మన ఇండియాలో కూడా మేము ప్లాస్టిక్ సర్జన్ అయినా డెర్మటాలజిస్ట్ అయినా కానీ మాకు సెట్ ఆఫ్ ట్రైనింగ్స్ ఉంటాయి, లెవెల్స్ ఉంటాయి అన్నమాట. సో బోటాక్స్ ఫర్ రెగ్యులర్ యూజెస్, బోటాక్స్ ఫర్ స్పెషల్ యూజెస్, ఇలాంటివి మాకు స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్స్ ఉంటాయి. ఇవి చేశాకే దెన్ వీఆర్ ఎలిజిబుల్ టు గో హెడ్ అండ్ డూ దిస్. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఏంటి మీరు చెప్పినట్టు ఈ సెలూన్స్లో ఇవన్నిట్లో కూడా యాక్సెసిబుల్ అయిపోయింది కనుక ఇలాంటి వాటిలన్నిటికీ ఏం అసలు ట్రైనింగ్ ఉండదు, వాళ్ళ ఆ ప్లేసెస్కి సర్టిఫికేషన్ అనేది ఉండదు. ఇప్పుడు అదే మా క్లినిక్ ఉందనుకోండి, బై లైక్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డెర్మటాలజిస్ట్, మాకు ఎవ్రీ 4 to 5 years అక్కడ ఇన్స్పెక్షన్స్ జరుగుతాయి. దట్ ఇలాంటి వాటిలో మీరు ట్రైనింగ్ ఎంతవరకు కంటిన్యూ చేశారు, ఏమైనా అప్గ్రేడేషన్ ఉందా లేదా. సో ఇఫ్ వీ షో దెమ్ ఓన్లీ దెన్ ఆ లైసెన్స్ ఇస్ రిన్యూడ్. బట్ ఇలాంటి ప్లేసెస్లో అవన్నీ ఉండవు కనుక అనెథికల్ ప్రాక్టీసెస్ చాలా ఎక్కువ జరుగుతాయి. అండ్ బోటాక్స్ అనేది ఇట్ హ్యాస్ టు బి గివెన్ వెరీ పిన్ పాయింట్, వెరీ ప్రిసైజ్లీ. మీరు చెప్పినట్టు ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఎక్కడైనా నర్వ్ దగ్గరైనా, బ్లడ్ వెసల్ దగ్గరైనా ఇంజెక్ట్ చేసేసాము అంటే ఆ ఫేషియల్ పెరాలిసిస్ అనేది కూడా వచ్చేస్తుంది. అది టెంపరీ అయినా కానీ దట్ పేషెంట్కి హీ ఆర్ షీ హ్యాస్ టు బి దేర్ ఫీలింగ్ దాట్ ఫర్ అట్లీస్ట్ నెక్స్ట్ 3 months. ఆ 3 నెలల్లో మళ్ళీ ఆ ఫేస్ స్ట్రక్చర్ మారిపోయి, లేదంటే ఐబ్రో డ్రూప్ అయిపోయి, లేదంటే ఐ ల్యాషెస్ దగ్గరికి వచ్చేసి ఐ లిడ్స్ సరిగ్గా ఓపెన్ అవ్వకపోవడం, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 3-4 months దే హ్యావ్ టు బీ బేరింగ్ దట్ టిల్ ద బోటాక్స్ ఎఫెక్ట్ రివర్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్టిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఉత్తమం. లేదు అని అంటే సర్టిఫికేషన్స్ ఆ బోటాక్స్ చేసే వాళ్ళకి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అమ్మ బాబోయ్, ఎంత ఇంపార్టెంట్ పాయింట్. వెరీ వెల్ సెడ్ మేడం. యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ చూసి, రీల్స్లోనో లేకపోతే మ్యాగజైన్ కవర్ ఫొటోస్ చూసేసి మనం కూడా కాస్మెటిక్ ప్రొసీజర్ చేయించేసుకుంటే మనం కూడా అట్లా ఉంటాం అని అనుకునే పర్సెప్షన్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి వేరీ అవుతాయి. దాని వెనకాల పెయిన్ ఉంటుంది, దాని వెనకాల బాచ్ సర్జరీస్ అవ్వచ్చు, బ్రేకప్స్ జరగచ్చు, అన్ని విషయాలు చాలా క్లియర్గా, చాలా బోల్డ్గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సో మచ్ ఆఫ్ లైట్ అండ్ నాలెడ్జ్ టు us. Thank you.